అది వాళ్ళు కనిపెట్టారు. మన మహర్షులు ఎప్పుడో వాటిని దర్శించి చెప్పారు. చంద్రుడి దగ్గరే కాదమ్మా, ఏ గ్రహంలో ఏముందో కూడా మన వేదమంత్రాల్లో ఉన్నది. కాకపోతే వాటిని అధ్యయనం చేసే ఓపిక మనకి కావాలి. ఎందుకంటే లార్జ్ నెంబర్ ఆఫ్ వేదాలు మంత్రాలు ఉంటాయి. అందులో మనకి కావలసినవి ఇప్పుడు మనం ఇప్పుడు ప్రతి గ్రహంలో ఏముంది, ఎక్కడ ఏముంది అది మన నాలెడ్జ్కి అవసరం లేదు. మనము యాజ్ ఏ కామన్ పీపుల్గా మన సుఖ సంతోషాల గురించి ఇప్పుడు ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ మనము చక్కగా వేదమంత్రాలు నేర్చుకోవాలండి. మనం ఏదో ఓపెన్గా ఎవరిదో చెప్తే వినడము అట్లా ఫలితం ఉండదు. ఎందుకంటే డీటెయిల్గా నువ్వు నేర్చుకున్నప్పుడే నీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి, అర్థం నీ మైండ్లో ఉంటుంది. ఆ అర్థంని నువ్వు మైండ్లోకి తీసుకొని లోపల మననం చేసుకుంటూ ఉంటే, అంటే ప్రతి క్షణం, అంటే నీకు ఫ్రీ ఉన్నప్పుడల్లా, నువ్వు ఫ్రెష్ అప్ అయినప్పుడు, లేదు బిజినెస్ చేస్తున్నప్పుడు, చదువుకుంటున్నప్పుడు, ఇలా ఆ అర్థం అనేది నీ మైండ్లో ఉంటే నీ సంకల్పానికి బలం పెరుగుతుంది. దాంతో ఆటోమేటిక్గా నేచర్ నీకు కావాల్సినటువంటి థింగ్స్ నీ విజయానికి మార్గాన్ని సుగమం చేస్తుందండి. అందుకని ప్రతి సమస్యకి వేదమంత్రం ఉంది. కాకపోతే అది మనం నేర్చుకునే వాళ్ళు నేర్చుకున్న తర్వాత మననం చేయాలి. అంతేగాని నాకు ప్రాబ్లం వచ్చింది, మా ఇంట్లో ఎవరో మా అమ్మగారు చదువుతారు, మా నాన్నగారు చదువుతారు అంటే ఓకే, అది కూడా ఓకే. బట్ ఎవరి